సోషియాలజీలో నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి థర్డ్ సెక్షన్ నేమ్ ఏంటిది అని ఒకసారి మనం చూస్తే సామాజిక విధానాలు. ఓకే, సామాజిక విధానాలు మరియు సంక్షేమము అని ఇవ్వడం జరిగింది. ఈ ఇండియన్ సొసైటీలో థర్డ్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అని చూస్తే సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు. సంక్షేమ కార్యక్రమాలు దీనినే మనము వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగము అనేటటువంటి పదాలతో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సామాజిక విధానాలు, సంక్షేమ యంత్రాంగములో మనకు వేటి గురించి మనం అధ్యయనం చేయాలి? ఇప్పుడు ఇండియన్ సొసైటీ సిలబస్ ను ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ సెక్షన్ మొత్తం కూడా సామాజిక నిర్మితి, భారతదేశ సామాజిక విధి విధానాల గురించి ఇవ్వడం జరిగింది. రెండవ సెక్షన్ వచ్చేసి సామాజిక సమస్యలు, ఓకే, సోషల్ ఇష్యూస్ గురించి ఇవ్వడం జరిగింది. థర్డ్ సెక్షన్ మొత్తం కూడా సంక్షేమ యంత్రాంగము, వెల్ఫేర్ మెకానిజం అనేటటువంటి అంశాలతోన ఇవ్వడం జరిగింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా సరే, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అప్ టు యూపీఎస్సి ఎగ్జామ్ తీసుకున్నా సరే ఈ యొక్క సాంఘిక సంక్షేమ యంత్రాంగం మీద కంపల్సరీగా ప్రతిసారి కూడా బిట్స్ అడుగుతూనే ఉన్నాడు. ఈ ఇండియన్ సొసైటీలో అత్యంత కఠినమైనటువంటి సెక్షన్ ఏది అంటే కూడా థర్డ్ సెక్షన్ అనే విషయం గమనించాలి. ఎక్కువగా మనకు దీని మీదనే స్కోపింగ్ మార్కులు అవకాశం ఉంటుంది. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని రకాల ఎగ్జామినేషన్ లో కూడా ఈ వెల్ఫేర్ మెకానిజం అంటే సంక్షేమ యంత్రాంగం మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉన్నాడు. సరే, ఈ సంక్షేమ యంత్రాంగంలో మనం వేటి గురించి అధ్యయనం చేయాలి, అసలు ఈ సంక్షేమ యంత్రాంగం అనేది దేని గురించి రెఫర్ చేస్తుంది అనే అంశాలను ఒకసారి మనము పరిగణలోకి తీసుకుంటే, ఓకే, ఈ సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలలో చూసినట్లయితే వీటిని ఇంగ్లీష్ లో వెల్ఫేర్ మెకానిజం అనేటటువంటి పదాలతోన పిలుస్తారు. ఓకేనా, వెల్ఫేర్ మెకానిజం. సరే, ఈ సామాజిక విధానాలలో మనం వేటి గురించి అధ్యయనం చేస్తాము అని ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో ఒకటి వచ్చేసి ఏంటిది అని చూసినట్లయితే ఇందులో మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అనే అంశాల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి ఈ సామాజిక విధానాలలో మనము దేనికి సంబంధించిన అంశాల గురించి అబ్జర్వేషన్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి ఎస్సీ సంక్షేమము అని ఒకటి ఉంటది. ఓకే, ఎస్సీ సంక్షేమము. తర్వాత రెండవది వచ్చేసి ఎస్టీ సంక్షేమము, తర్వాత ఓబీసీ సంక్షేమము. నెక్స్ట్ మైనారిటీలు, ఓకే, మైనారిటీలకు సంబంధించినటువంటి అంశాల గురించి మైనారిటీలు. తర్వాత బాలలకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మహిళల సంక్షేమము. నెక్స్ట్ దివ్యాంగుల సంక్షేమము. తర్వాత వృద్ధుల సంక్షేమం. ఓకే, ఈ వెల్ఫేర్ మెకానిజం లో మనం వేటి గురించి అధ్యయనం చేస్తాము అని చూస్తే ఈ టాపిక్ లో మనము వేటి గురించి చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీల సంక్షేమము, ఎస్టీల సంక్షేమము, ఓబీసీ సంక్షేమము, మైనారిటీలు, బాలల సంక్షేమం, మహిళల సంక్షేమము, దివ్యాంగుల సంక్షేమము మరియు వృద్ధుల సంక్షేమం గురించి మనము ఈ టాపిక్ లో మనము చదవాల్సి వస్తుంది. అయితే సామాజిక విధానాలు అంటే అర్థం ఏంటిది అని ఒకసారి మనం చూస్తే ప్రస్తుత భారతీయ సామాజిక వ్యవస్థలో
ఆర్థికంగా, సామాజికంగా మరియు విద్యా, ఉపాధి, రాజకీయ రంగంలో వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడము, వెనుకబడిన వాళ్ళందరినీ కూడా ముందు వరుసలోకి తీసుకురావడము, ప్రజల పక్షాన కొట్లాడడము, వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలనేటటువంటి లక్ష్యంతోన ఈ సామాజిక విధానాలు అనేటివి మనకు ఏర్పడుతున్నవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చడం కోసం ప్రజల కొరకు పనిచేసేటటువంటి అంశాల కలయికని, అంశాల సమూహమే సామాజిక విధానాలుగా పేర్కొనడం అన్నది జరుగుతుంది. అయితే ఈ సామాజిక విధానాలు ఏ విధంగా అమలు పరచాలి, ఏ విధంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి, ఒక్కొక్క కులంలో వారికి ఉండేటటువంటి కనీస అవసరాలను ఏ విధంగా తీర్చాలి, ఇలాంటి అనేక రకాల అంశాల గురించి అధ్యయనం చేసేటటువంటి అంశాల సమూహమే సామాజిక విధానాలు అనే అర్థంతో పిలుస్తారు. మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంటిది సార్ అంటే, ఇప్పుడు భారతీయ సామాజిక వ్యవస్థలో చూసినట్లయితే ఎస్సీలు ఉన్నారు. ఒకే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు భారత ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని వాళ్ళకు అనేక రకాల సదుపాయాలను కల్పించడము, వాళ్ళను వెనకబాటుతనం నుంచి ముందు వరుసలోకి తీసుకురావడం, వారి యొక్క అవసరాలను తీర్చడం కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పథకాల గురించి ఇందులో మనం చదవాలి. ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల కోసం యొక్క ఏవైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ల గురించి, కమిటీల గురించి అధ్యయనం చేయాలి. ఈ సామాజిక విధానాలు అనున్నది ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కొరకు, ప్రజలను డెవలప్మెంట్ చేయడం కోసము ఏర్పాటు చేసుకున్న ఒక ఒప్పందాల అంశమే సామాజిక విధానాలుగా పేర్కొంటారు. ఇందులో మనం చదివేటప్పుడు, ఎస్సీల గురించి చదివేటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా మనము చదవాలి. ఓకే, అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నవి అనేటటువంటి అంశాల గురించి మనము చూద్దాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఈ సామాజిక విధానాలకు సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాల గురించి చూద్దాం. ఓకే, సామాజిక విధానాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు. మరి ఆ నిర్వచనాలు ఏంటివి, ఒక్కొక్కరు ఏ విధంగా ఇచ్చిండ్రు అనే దాని గురించి చూస్తే, ఒకటి వచ్చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఓకే, ఒకటి వచ్చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. తర్వాత రెండవది వచ్చేసి బిర్క్లాండ్. ఓకే, రెండవది వచ్చేసి బిర్క్లాండ్. నెక్స్ట్ అనదర్ సోషియాలజిస్ట్ టిట్మన్, అనదర్ సోషియాలజిస్ట్ టిట్మన్. నెక్స్ట్ నాలుగవది వచ్చేసి మెక్బత్. ఓకే, మెక్బత్. నెక్స్ట్ వచ్చేసి గిన్స్బర్గ్. ఓకే, గిన్స్బర్గ్. టిట్మన్ 1974. నెక్స్ట్ మెక్బెత్ 1957. గిన్స్బర్గ్ 1953 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏమని మెన్షన్ చేయడం జరిగింది? ఓకే, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి నిర్వచనాలను మెన్షన్ చేసిండ్రు. ఓకే, భారతీయ సామాజిక వ్యవస్థలో సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది సోషియాలజిస్టులు కొన్ని రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం అన్నది జరిగింది. ఆ నిర్వచనాలు ఏంటివి అని ఒక్కసారి మనము అబ్జర్వేషన్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని ఉంది. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ వెల్ఫేర్ మెకానిజం, మరి సామాజిక విధానము అంటే అర్థం ఏంటిది, ఇలాంటి అంశాల మీద
వీళ్ళు నిర్వచనాలు ఇవ్వడం అన్నది జరిగింది. మరి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ సోషల్ మెకానిజం, వెల్ఫేర్ మెకానిజం అనే అంశాల గురించి చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏమని మెన్షన్ చేసిండు సార్ అంటే, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఓకే, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు రాజకీయ నాయకులు మరియు రాజనీతి శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వపరమైనటువంటి అధికారులు, వీళ్ళందరూ నెరవేర్చేటటువంటి అంశాల సమూహమే సామాజిక విధానాలు అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చెప్పినటువంటి అంశాలకు సంబంధించిన దాని గురించి చూస్తే, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ వెల్ఫేర్ మెకానిజం, సామాజిక విధానము అంటే అర్థం ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏమని రాయబడింది, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు, రాజనీతి శాస్త్రవేత్తలు, అధికారులు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ చర్యల గురించి అధ్యయనం చేయడమే సామాజిక విధానాలు అంటారని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా బిర్క్లాండ్ చెప్పినటువంటి అంశం ఏంటిది అంటే, పాలకుల నిర్ణయాలు వీటి సంక్షేమంతో ఏర్పడినటువంటి, ఓకే, పాలకుల నిర్ణయాలు వీటి సమ్మేళనంతో ఏర్పడిన సామాజిక ప్రక్రియ, ఓకే, సామాజిక ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవాలి, సామాజిక ప్రక్రియ. ఓకే, పాలకుల నిర్ణయాలు అంటే బెర్క్లాండ్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క విధి విధానాల గురించి అధ్యయనం చేస్తూ పాలకులు యొక్క నిర్ణయాలు అంటే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాజనీతి శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసినటువంటి అంశాల గురించి అధ్యయనం చేయడమే సామాజిక విధానాలు అని ఎవరు మెన్షన్ చేసేది ఇక్కడ, బిర్క్లాండ్ అనేటటువంటి ఒక సోషియాలజిస్ట్ పేర్కొనడం జరిగింది. అంటే ఒక వ్యక్తి రాజకీయ ఎలక్షన్స్ ద్వారా ఎన్నికైన తర్వాత, ఒక పర్సన్ ఎన్నికైన తర్వాత అతడు తీసుకునేటటువంటి నిర్ణయాలు, అతని కింద పనిచేస్తున్న వ్యక్తులు కూడా తీసుకునేటటువంటి నిర్ణయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సామాజిక విధానాలుగా బిర్క్లాండ్ అనేటటువంటి పర్సన్ పేర్కొనడం అన్నది జరిగింది. అంటే ఆ వ్యక్తి ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ పరిపాలిస్తున్నారు అంటే, ఆ వ్యక్తి ఎన్నిక కావడానికంటే ముందు భారతీయ సామాజిక వ్యవస్థలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కావచ్చు, ఎస్సీలు చాలా వెనకబడి ఉన్నారు, ఎస్టీలు దట్టమైన అరణ్య ప్రాంతాలలో, తర్వాత కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు, సరి అయినటువంటి పారిశుద్ధ్య వనరులు కూడా సరిగ్గా లేకుండా ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నారు. అంటే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత అతడు వీళ్ళ కోసం ఏ విధంగా చేయాలి, అసలు వీళ్ళను ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే అంశాల గురించి లేవనెత్తడము, అనేక రకాల అంశాల గురించి ఆ వ్యక్తి ఇతర అధికారులతో చర్చించడం, వాళ్ళను వెనకబడిన వాళ్ళ నుంచి ఫార్వర్డ్ క్లాస్ లోకి మార్చడము, ఈ అంశాల గురించి అధ్యయనం చేయడమే
సామాజిక విధానాల కిందికి వస్తుంది. పాలకుల నిర్ణయాలే ఆ వ్యక్తులను ఫార్వర్డ్ క్లాస్ లోకి తీసుకురావాల్సిందిగా పేర్కొన్న పర్సన్ ఎవరు సార్ అంటేనేమో బిర్క్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టిట్ మన్ 1974లో, ఓకే 1974లో ఇతనేం చెప్పింది సార్ అంటే వ్యక్తుల యొక్క విభిన్న అభిప్రాయాల గురించి, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. ఆ వ్యక్తుల యొక్క విభిన్న అభిప్రాయాల గురించి అధ్యయనం చేయడమే సామాజిక విధానాలుగా పేర్కొన్న పర్సన్ ఎవరు సార్ అంటే టిట్ మన్ అని గుర్తుపెట్టుకోవాలి. 1974లో సామాజిక విధానానికి సంబంధించి ఒక డెఫినేషన్ ను మెన్షన్ చేయడం జరిగింది. అయితే వ్యక్తుల యొక్క విభిన్న అభిప్రాయాలను వారిని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఉండేటటువంటి విధానాన్ని, వాళ్ళు అమలు పరిచేటటువంటి అంశాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళను ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే అంశాల గురించి అధ్యయనం చేయడమే సామాజిక విధానాలుగా ఎవరు పేర్కొనడం జరిగింది అంటే టిట్ మన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెక్ బత్ 1957వ సంవత్సరంలో ఇతను చెప్పినటువంటి అంశం ఏంది అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి తేడాలు. ఓకే, స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి తేడాల గురించి అధ్యయనం చేయడమే సామాజిక విధానాలుగా ఇతను మెన్షన్ చేయడం జరిగింది. గిన్స్బర్గ్ 1957లో ఇతను చెప్పినటువంటి అంశం ఏంటిది అని చూస్తే, గిన్స్బర్గ్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అని చూస్తే సామాజిక విధానాలు అనునవి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటేనేమో నైతిక విధానం పైన. నైతిక విధానము మీన్స్ ఏంటిది అంటే మోరల్ వాల్యూస్ లేదా దీనికే మరొక పేరు ఏమని పిలుస్తారు అంటే ఎథికల్ బిహేవియర్, ఎథిక్స్ అనేటటువంటి పదాలతో మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకే, గిన్స్బర్గ్ 1953లో చెప్పినటువంటి అంశం ఏంటిది అని ఒకసారి చూస్తే ఒక వ్యక్తి యొక్క నైతిక విధానం పైన, ఒక వ్యక్తి యొక్క ఎథికల్ బిహేవియర్ మీద ఆధారపడినటువంటి సమూహమే సామాజిక విధానము అని ఎవరు మెన్షన్ చేశారు ఇక్కడ? గిన్స్బర్గ్. ఓకే, 1953లో వీటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూస్తే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు, రాజకీయ నాయకులు, రాజనీతి ప్రముఖులు ఏర్పాటు చేసుకున్న ఒక సమూహమే ప్రభుత్వ చర్యలను సామాజిక విధానాలుగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ బిర్క్లాండ్ ఇదేం చెప్పింది సార్ అంటే పాలకుల యొక్క వ్యక్తిగత నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక సమ్మేళనమే సామాజిక విధానాలుగా మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ టిట్ మన్ 1974లో ఇతనేం చెప్పింది సార్ అంటే వ్యక్తుల యొక్క విభిన్న అభిప్రాయాల గురించి అధ్యయనం చేయడమే సామాజిక విధానాలుగా మెన్షన్ చేసిండ్రు. మెక్ బెత్ 1957వ సంవత్సరంలో స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంబంధాలు, స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి విభిన్న అభిప్రాయాలు, స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అధ్యయనం చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ప్రస్తుత సామాజిక సంక్షేమం దృష్ట్యా మనం అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ, పార్లమెంటు ఎలక్షన్లలో కానీ
33% రిజర్వేషన్స్ అనేది కంపల్సరిగా ఇవ్వాలన్నది. అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి సంబంధాలు, అంటే పురుషులతో పోలిస్తే స్త్రీలు అన్ని రంగాలలో వెనకబడిపోవడము. ఇప్పుడు స్థానిక సంస్థలో కొన్ని రాష్ట్రాలలో 50% రిజర్వేషన్స్ కూడా కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ పార్లమెంటరీ ఎలక్షన్లలో కూడా 33% రిజర్వేషన్స్ ఇవ్వాలనే లక్ష్యంతోన, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని రకాల అంశాల గురించి చెప్పడము. అంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని రకాల అంశాలు, అంటే నిర్భయ సంఘటన కావచ్చు, దిశ సంఘటన కావచ్చు, తర్వాత జేఎస్ వర్మ కమిషన్ మహిళల పైన ఇచ్చినటువంటి నివేదికలు కూడా కావచ్చు. ఇలాంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని స్త్రీలకు వారి యొక్క సాధికారతను డెవలప్మెంట్ చేయడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని రకాల సమ్మేళనాల రూపమే సామాజిక విధానాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పురుషులకు సంబంధించినటువంటి కొన్ని రకాల అంశాలు, వీటన్నిటి గురించి చెప్పడము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడమే సామాజిక విధానాల కిందికి వస్తవి అని గమనించాలి. నెక్స్ట్, గిన్స్బర్గ్ 1953లో చెప్పిన కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఒక వ్యక్తి యొక్క నైతిక విధానం పైన, ఒక వ్యక్తి యొక్క ఎథికల్ బిహేవియర్ మీద ఆధారపడిన సమూహాల కలయికనే సామాజిక విధానాలుగా పేర్కొనడం అన్నది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇలాంటివి సమాజంలో ఏ విధమైనటువంటి అంశాలకు లోబడి ఉన్నాడు, వారిని ఏ విధంగా సమాజంలోకి తీసుకురావడం, వారిని డెవలప్మెంట్ చేయడం కోసం ఏ విధమైనటువంటి పథకాలను అమలు చేయాలి, పేదలను అభివృద్ధి వైపు తీసుకొని వచ్చి ఉన్నత స్థానంలో ఏ విధంగా నిలబెట్టాలి, వెనకబడిన వాళ్ళను ముందు మార్గంలోకి తీసుకురావడం ఏ విధంగా చేయాలి, ఇలా అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక విధానాలను ఇంప్లిమెంట్ చేయడమే దీని యొక్క విధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది మనం అబ్జర్వేషన్ చేస్తే ఇంకొక పర్సన్ అల్కాక్ అనేటటువంటి మరొక సోషియాలజిస్ట్ ఉంటాడు. అల్కాక్ అనేటటువంటి సోషియాలజిస్ట్ 2008. తర్వాత ఇంకొక సోషియాలజిస్ట్ పేరు చూసినట్లయితే డ్రెక్ అనేటటువంటి మరొక వ్యక్తి. డ్రెక్ తర్వాత నెక్స్ట్ డ్రెక్ తర్వాత ఇంకొక పర్సన్ ఎవరు అంటేనేమో దీన్ అనేటటువంటి మరొక వ్యక్తి. దీన్ తర్వాత అనదర్ సోషియాలజిస్ట్ పరాంజీ పే అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పరాంజీ పే తర్వాత వచ్చేసి ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్. ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ 1. ఓకే, ఎలిజబెత్ 1. నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ అనేటటువంటి మరొక సోషియాలజిస్ట్ కూడా ఉన్నాడు. 1953. ఓకే, 1953. ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ 1793. పరాంజీ పే 1990. మరి వీళ్ళు సామాజిక విధానాల మీద ఇచ్చిన నిర్వచనాలను ఇంకా మనం చూస్తే, ఓకే, ఫస్ట్ అల్కాక్ 2008లో ఇతడు చెప్పినటువంటి నిర్వచనం ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, అల్కాక్ ప్రజల అవసరాలను తీర్చడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కొన్ని రకాల అంశాల సమూహమే సామాజిక విధానాలుగా పేర్కొనడం జరిగింది.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకు రావలసినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఇలాంటి వాటి గురించి అధ్యయనం చేయడమే సామాజిక విధానాలుగా పేర్కొనడం అన్నది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ డ్రెక్ కు సంబంధించినటువంటి అంశాల గురించి చూద్దాం. మరి డ్రెక్ ఇతనేం చెప్పిండు సార్ అంటే, సామాజిక విధానాలకు సంబంధించి 5 వ్యతిరేక లక్ష్యాలను గురించి పేర్కొన్నాడు. 5 వ్యతిరేక లక్ష్యాల గురించి. ఆ 5 వ్యతిరేక లక్ష్యాలు ఏంటివి అని ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అవేంటివి సార్ అని చూస్తే, ఒకటి వచ్చేసి మార్పు సమూహము, ఓకే, మార్పు, తర్వాత సమూహము, వ్యక్తుల మధ్య ఉండేటటువంటి అసమానతలు, వ్యక్తుల మధ్య ఉండేటటువంటి అసమానతలు, నెక్స్ట్ వచ్చేసి విలువలు, నెక్స్ట్ వచ్చేసి వ్యక్తులు. ఈ యొక్క డ్రెక్ అనేటటువంటి ఒక సామాజికవేత్త, ఇతనిని మనము ఆంథ్రోపాలజిస్ట్ అని కూడా పిలవచ్చు, సైకాలజిస్ట్ అనే పదాలతో కూడా పిలుస్తారు. సామాజిక విధానాలు అనునవి 5 వ్యతిరేక అంశాల గురించి ఈయన మెన్షన్ చేయడం అన్నది జరిగింది. అంటే సామాజిక విధానాలు అనునవి ఏ రకమైనటువంటి సమూహ అంశాలుగాను, ఏ రకమైనటువంటి విధి విధానాలకు సంబంధించిన అంశాలుగా ఈయన పేర్కొనడం అన్నది జరిగింది. ఆ 5 రకాల సమూహాల గురించి ఏంటివి చెప్పిండు ఈయన అని చూస్తే, ఒకటి వచ్చేసి ప్రస్తుతం భారతీయ సామాజిక వ్యవస్థలో వ్యక్తుల మధ్యలో కానీ, కులాల మధ్యలో కానీ, మతాల మధ్యలో కానీ సంక్షేమ దృష్టిలో కూడా, అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో కూడా కొన్ని కులాల వారికి ఎక్కువగా ఇవ్వడం, మరికొన్ని కులాల వారిని పట్టించుకోకపోవడము, ఇలాంటి అనేక రకాల అంశాల గురించి చర్చించడమే సామాజిక విధానాల కిందికి వస్తుంది అని ఈయన పేర్కొనడం అన్నది జరిగింది. అంటే సమాజంలో ఒక వ్యక్తుల మధ్యలో గాని, కులాల మధ్యలో గాని, మతాల మధ్యలో గాని, వ్యక్తికి మధ్య ఉండేటటువంటి కొన్ని రకాల మార్పులు కూడా ఇది కూడా డిసైడ్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వ్యక్తుల మధ్య ఉండేటటువంటి సమూహాల కలయికలు, అసమానతలు, ఓకే, వేరియేషన్స్ అన్నమాట. కులాల మధ్య వైవిధ్యము, మతాల మధ్య ఒంటరితనము, ఈ అంశాలు కూడా సామాజిక విధానాన్ని కేంద్రీకృతం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరియు విలువలు, తర్వాత వచ్చేసి వ్యక్తుల యొక్క విభిన్న అభిప్రాయాలు, వీటన్నిటి గురించి అబ్జర్వేషన్ చేయడమే సామాజిక విధానాలుగా చెబుతూ 5 వ్యతిరేక లక్ష్యాలను గురించి కూడా ఎవరు పేర్కొన్నారు సార్ అంటేనేమో డ్రెక్ అనేటటువంటి ఒక సామాజిక వేత్త అని గుర్తుపెట్టుకోవాలి.